ఇద్దరు అన్యాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే జలయజ్ఞం నవరత్నాలలో పెట్టి రాజశేఖర్ రెడ్డి గారి కళ జలయజ్ఞం పూర్తి చేయాలి అని 6 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి జలయజ్ఞం చేయలేదు. చంద్రబాబు గారు సూపర్ 6 అన్నారు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అన్నారు, మహిళలకు ప్రతి నెల 1,500 అన్నారు, సూపర్ ఫ్లాప్ చేశారు. అయినా కూడా బీజేపీకి ఇద్దరు, ఒకరు సక్రమ పొత్తు పెట్టుకుంటే ఇంకొకరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఇద్దరు బీజేపీ పక్షమే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడింది. అటు జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇటు చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఇందాక మన నాయకులు చెప్పినట్టుగా బాబు, జగన్, పవన్, బీజేపీ అంటే ఎక్కడో లేదు మన రాష్ట్రంలో. ఈ ముగ్గురే బీజేపీ, ముగ్గురు బీజేపీ పక్షం, మోడీ పక్షం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంది, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలపరచాలి అన్న దృఢ నిర్ణయంతో మణికం ఠాకూర్ గారు, అలాగే గణేష్ గారు, ఏఐసిసి నుంచి పలక్ గారు, వీళ్ళందరూ కలిసి రాష్ట్రంతో దగ్గరగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా బలోపేతం చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఇతర పార్టీల నుంచి కూడా చేరికలు ఉండాలి అన్న ఉద్దేశంతో ఎంతో ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేపడితే ఈరోజు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలి. ఇది ఫేజ్ 1 మాత్రమే. ఇది ఇంకా ఇంకా పెరగాలి. ఎందుకంటే ఈరోజు దేశానికి అవసరం కాంగ్రెస్ పార్టీ.